సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి, ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మోకాల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ. సో ఈ మధ్యకాలంలో 30+ ఏజ్లోనే మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ చూస్తున్నాం. ఇన్ కేస్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం చెప్పాలంటే ఇప్పుడు నాకు కూడా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సో లైవ్లో కూడా నాకు కూడా తగ్గిస్తా అంటున్నారు సార్. సో ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చరిస్ట్ అండ్ హీలర్ జనార్దనాచారి గారు. సో సార్ ద్వారానే మనకి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు సార్ 30+ ఏజ్లో. అది మోకాల నొప్పులు, గుజ్జరిగిపోవడం, టక్ టక్ మన సౌండ్ రావడం. సో అది కాకుండా ఈ జాయింట్ పెయిన్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయని చెప్పి మన కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి సార్. అసలు ఎందుకు అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో దీనికి అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకు పెయిన్ తగ్గించుకోవడానికి, ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడడానికి చక్కని ట్రీట్మెంట్ ఉంది ఆక్యుపంక్చర్లో అని చెప్పేసి అంటున్నారు. సో దాని విషయాల గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సో ముందు మనం ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన శరీరం మీద బాడీ అంతా కూడా అనేక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అనేక పాయింట్స్ ఉన్నాయి. ఓకే సార్. ప్రెషర్ పాయింట్స్ లేదా ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటారు. ఓకే సార్. వీటినే ఎలా ఉంటాయంటే శరీరం మొత్తం మీద ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మన మోడల్ ఇది కనిపిస్తుందో లేదో. ఎస్ సార్. ఈ మోడల్ చూస్తే మీకు చూసారా ఎన్ని పాయింట్స్ కనపడుతున్నాయో? లైన్స్ ఉంటాయి అన్నీ. ఓకే సార్. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఆక్యుపంక్చర్ మెరిడియన్స్ అంటారు. ఈ ఆక్యుపంక్చర్ పాయింట్స్ లేదా ప్రెషర్ పాయింట్స్ అంటారు. ఓకే సార్. ఇవి మన శరీరం మొత్తం ఉంటాయి. ఇది ఒక ఆక్యుపంక్చర్ మోడల్. ఓకే సార్. చూసారా ఎన్ని లైన్స్, ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి సార్. చాలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా లైన్స్ కనపడుతుంది చూసారా? ఎస్ సార్. ఈ లైన్స్ ఏంటి? వీటిని ఏమంటామంటే ఆక్యుపంక్చర్ మెరిడియన్ పాయింట్స్ అంటారు. ఓకే సార్. అంటే శక్తి ప్రసార మార్గాలు. ఓకే. ఈ ప్రసార మార్గాల్లో అక్కడక్కడ నెంబర్స్ సహా అన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సీక్రెట్ పాయింట్స్. ఓకే. మర్మ బిందువులు అంటారు. ఓకే. సో వీటిని యాక్టివేట్ చేయడం ద్వారా ముందు మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయొచ్చు అనేది మూల సూత్రం. ఓకే సార్. యాక్టివేట్ చేయడం అంటే ఏంటి? అక్కడ సన్నని నీడిల్ వేయడం ద్వారా కానీ, ఓకే, లేదా ఇలాంటి జిమ్మితో కానీ, లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్తో ఆ పాయింట్స్ మీద ఇలా ఇలా ప్రెషరైజ్ చేయడం ద్వారా, ఓకే, వాటిని స్టిమ్యులేట్ చేయడం ద్వారా లోపల ఎనర్జీ సిస్టమ్స్లో మార్పులు వస్తాయి అని ఆక్యుపంక్చర్ చెప్తున్నది. ఓకే సార్. సో ఇది మూల సూత్రం. ఇలాంటి బిందులు ఎన్ని ఉంటాయి అనుకున్నారు? 361 ఉంటాయి. 361 పాయింట్ ఉన్నాయి బిందువులు. ఈ 361లో మేము మాత్రం ఒక 60-65 పాయింట్స్ వాడతాం. ఓకే సార్. మిగతావి ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ఓకే. అవి కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ మోచేతుల నుంచి కిందకి, ఓకే, మోచేతుల నుంచి ఫింగర్స్ దాకా, ఈ మోకాళ్ళ నుంచి కాళ్ళ వేళ్ళ దాకా. ఓకే సార్. కాళ్ళ అంటాం కదా, అంటే ఇక్కడ ఇది సేఫ్ ప్లేస్ యాక్చువల్ బాడీలో. ఓకే సార్. అవి కూడా ఎక్కడ వేస్తారంటే ఎంత చర్మం మీద చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఓకే సార్. చాలా డీప్గా వేస్తారేమో, లోపలికి వెళ్తుందేమో అని అనుకుంటారు. ఓకే. కానీ అలా కాకుండా చర్మం పై భాగంలోనే దీన్ని వేయడం జరుగుతుంది. ఓకే. అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కలగజేయదు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే సార్. ఆక్యుపంక్చర్ గురించి. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బోన్స్ ఇష్యూస్ అంటాం. ఓకే. శరీరంలో బోన్స్ ఇష్యూ అనేది ఇప్పుడు నీ కానీ జాయింట్ కానీ ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మన ఎముకలకు సంబంధించిన సమస్యలు. కాల్షియం, అలా కాల్షియం, ఎముకలు. ఓకే. సో ఆక్యుపంక్చర్ ఏం చేస్తుందంటే మీరు ఎన్ని సమస్యలైనా చెప్పండి, నెంబర్ ఆఫ్ డిసీజెస్, ఆ అన్ని జబ్బుల్ని ఈ ఎలిమెంట్లోని తీసుకొస్తాం, పంచభూతాలలో పట్టుకొస్తాం. 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. అవి ఏంటంటే ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. వాటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే చక్రాస్ కాదు, చక్రాస్ వేరు, చక్రాస్ వేరు. ఓకే. ఇవి పంచభూతాలు. ఓకే సార్. 5 ఎనర్జీస్. ఓకే. విశ్వం అంతా కూడా ఈ 5 ఎనర్జీస్తో తయారైంది. ఓకే సార్. మన శరీరం కూడా 5 ఎనర్జీస్తోనే నిర్మితమైంది అని చెప్తారు. ఓకే సార్. సో అందువల్ల వీఆర్ మినియేచర్ ఆఫ్ ద నేచర్. ఓకే. ఓకే. ఈ 5 ఎనర్జీస్లో ఇంగ్లీష్లో వీటిని ఏమంటాం అంటే వుడ్, ఫైరు, ఎర్త్, ఎయిర్, వాటర్. ఓకే. సో ఇప్పుడు ఈ ఏ సమస్య మీరు చెప్పండి, ఎనీ అనారోగ్య సమస్య చెప్పండి, దాన్ని మేము ఏం చేస్తామంటే ఈ 5 ఎలిమెంట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు పర్టికులర్ ఒక సమస్య అడిగారు, బోన్ సంబంధించింది, ఎముకలకు సంబంధించింది అని అడిగారు, ఆర్థరైటిస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అడిగారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఈ జాయింట్ సంబంధించినవే. ఓకే సార్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్లో వాటర్ అనే ఒక మూలకానికి సంబంధించినవి, జల మూలకానికి సంబంధించినటువంటి సమస్యలు. ఓకే సార్. ఇప్పుడు మనకు ఇది అర్థమైంది. దీంతో ఏం చేస్తామంటే ఆ పాయింట్స్, పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయి దీని మీద, అవి యాక్టివేట్ చేయడం ద్వారా
ఈ సమస్యలు మూలాల్లో నుంచి తీసేయడానికి వీలవుతుంది. ఓకే సార్. ఇది ఆక్యుపంచర్ యొక్క మూల సూత్రం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈ పర్టికులర్ అంటే మోకాల నొప్పులు కానీ అట్ ద సేమ్ టైం ఈ ఆర్థరైటిస్ కానీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ వీటికి పర్టికులర్గా ఎక్కడ ఉంటాయి సార్ ప్రెజర్ పాయింట్స్? యాక్చువల్గా ఇంకొక విషయం ఇక్కడ, ఎందుకంటే ఇది స్కూటీకి సమాధానం చెప్పేవి కావు. ఓకే సార్. చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు ముందు ఆక్యుపంచరిస్ట్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే వచ్చిన పేషెంట్స్ని ముందు చూస్తారు. ఓకే. అబ్జర్వేషన్, దాని తర్వాత కొన్ని అడిగి తెలుసుకుంటారు, ఎంక్వైరీ, కొన్ని చెప్పింది వింటారు, లిసనింగ్. ఎస్. అబ్జర్వేషన్, లిజనింగ్ అండ్ ఆస్కింగ్, ఎంక్వైరీ అంటాం. ఇవన్నీ అయిన తర్వాత మేజర్గా ఏం చేస్తారంటే పల్స్ డయాగ్నోసిస్ చేస్తారు, నాడీ పరీక్ష. ఓకే. నాడీని పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తికి ఏ ఆర్గాన్లో ఎలాంటి డెఫిషియన్సీ కానీ ఎక్సెస్ ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలుగుతారు. ఓకే సార్. దాని ద్వారా మాత్రమే ఈ పాయింట్ని కనుక్కుంటారు. ఓకే. సో ఇక్కడ మీరు పల్స్ చూడడానికి అంత లేదు కాబట్టి మనం చేస్తున్నట్టు జనరల్గా సామాన్య ప్రజానీకానికి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు చేసుకునే విధంగా చెప్పాలి కాబట్టి పల్స్ అనేది లేదు. ఓకే. కానీ మనకేంటంటే ఒక జనరల్గా అందరికి ఉపయోగపడే పాయింట్, ఎవరైనా వారే చేసుకునే పాయింట్ ఒకటి చెప్పొచ్చు మనం. అది జనరల్ పాయింట్. అది ఇక్కడ పల్స్ కానీ ఇతర డయాగ్నోసిస్ మనం పాటించట్లేదు. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే ఈ పాయింట్ మీకు డైరెక్ట్గా చూపిస్తాను సార్. చూపిద్దాం డైరెక్ట్గా. ఇది మోకాలలో ఉంటుంది. ఓకే సార్. మన మోకాల దగ్గర ఉంటుంది. అది ప్రెషర్ చేయొచ్చు లేదా ఇలా ట్యాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూపిద్దాం మీకు. మనం మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎనీ బోన్స్ ఇష్యూ ఆ మాటకు వస్తే ఓకే సార్. స్పైనల్ కార్డులో వచ్చిన స్పైనల్ కార్డు కూడా బోనే కదా. ఎస్ సార్. ఓకే. తర్వాత కాళ్ళల్లో, కీళ్ళల్లో ఇవి మోకాళ్ళు, మానవ శరీరమే ఫస్ట్ బోన్స్, స్కెలెటల్ సిస్టమ్ ప్రతి చోట బోన్ ఉండి తీరుతుంది. ఈవెన్ దంతాలు కూడా. ఓకే. సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా స్పైనల్ కార్డ్ కానీ, దంతాలు కానీ, బోన్స్ కానీ ఎక్కడున్నా సరే సమస్య వచ్చింది అంటే మనం ఈ పాయింట్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఓకే సార్. ఏది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్, ఇప్పుడు ఈ మోడల్ చూశారు కదా, ఈ ఆక్యుపంక్చర్ మోడల్లో ఎక్కడ ఉంటుందంటే ఈ మోకాలు యొక్క కింద, ఈ మోకాలు యొక్క దీన్ని చూసారా, ఈ నీ క్యాప్ అంటాం మోకాలు. ఓకే సార్. దీనికి ఇలా కొంచెం లోపలికి వచ్చినప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డింగ్ ఏర్పడుతుంది, ఇట్లా మోకాలు పైకి మడిచినప్పుడు. ఆ ఫోల్డింగ్ కొంచెం పైన ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆక్యుపంక్చర్ పాయింట్ ఏమంటారంటే లివర్ మెరిడియన్లో 8 పాయింట్ అంటారు. పాయింట్ నెంబర్ 8, LIV 8 అంటాం, లివర్ 8 అంటారు. అది ఈ మోకాల నొప్పులకు ఎస్పెషల్గా చాలా చాలా బెటర్ పాయింట్. ఓకే సార్. ఓకే. ఎందుకంటే లోకల్ పాయింట్ కూడా అవుతుంది. మోకాల నొప్పులు ఇక్కడే ఉంటాయి కదా, సో లోకల్ పాయింట్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ పాయింట్ మీకు చూపిస్తాను, దాన్ని ఎలా ట్యాప్ చేయాలి. ఆక్యుపంక్చర్లో నీడిల్ వేసుకోవడం కుదరదు కాబట్టి ఎవరికి వాళ్ళు అలా ట్యాప్ చేయడం ద్వారా దాన్ని మెల్లమెల్లగా యాక్టివేట్ ఎలా చేయాలో చూద్దాము. వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. కొంచెం గ్రాడ్యువల్గా చేస్తూ పోవాలి. ఒక 1 వీక్ 10 డేస్లోనే మనం ఊహించినంత మార్పులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అన్న అనుభవంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆ పాయింట్ మీకు చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఇది మోకాలు అనుకున్నాం. ఓకే సార్. ఓకే. ఈ మోకాలకి ఎగ్జాక్ట్గా నీ క్యాప్ అంటాం కదా, మోకాలు చిప్ప, దీనికి మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డింగ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ ప్యాంటు టైట్ ఉంది కాబట్టి మీకు చెప్పలేకపోతున్నా. ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది, క్రీజ్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఫోల్డ్ చేసిన ఒక క్రీజ్ ఏర్పడుతుంది. ఆ క్రీజ్కు కరెక్ట్గా పై భాగంలో ఒక బొటన వేలినంత దూరంలో పై భాగంలోనే ఈ పాయింట్ ఉంటుంది ఇక్కడ. సో దాన్ని ఎలా చేయాలంటే మనం అలా చేయొచ్చు లేదా ట్యాప్ చేసుకోవచ్చు. మొత్తం ఇది అంతా ఈ భాగం అంతా ట్యాప్ చేయండి. ఓకే సార్. ఇలా ఒక 40 to 60 టైమ్స్ ట్యాప్ చేయొచ్చు. ఓకే సార్. జెంటిల్గా ట్యాప్ చేయాలి, మరి కోపంతో కొట్టినట్టు కాకుండా కొంచెం ప్రేమతో కొట్టాలి. ఎందుకంటే ఎందుకు ఇలా తాకడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది అంటే ఏంటి ఇలా కొడితే తగ్గుతుందా ఏమవుతుందా అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆక్యుపంక్చర్ అత్యంత శక్తివంతమైన, అత్యంత పవర్ఫుల్ ఆక్యుపంక్చర్ పాయింట్ అనేది ఆక్యుపాయింట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ కావడంతోనే ఇంటర్నల్ ఇందాక చెప్పినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఈ టెండాన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా కారణాలే. బోన్స్ ఇష్యూ ఒకటి, దాన్ని పట్టి ఉంచేటటువంటి ఈ జాయింట్స్ పట్టి ఉంచేటటువంటి టెండాన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే. ఈ సినోవియల్ ఫ్లూయిడ్ కూడా అంటాం, ఆ ఫ్లూయిడ్ కూడా పెరిగే అవకాశం ఉంది సార్ ఇట్లా దీన్ని చేస్తే పెరుగుతుంది. ఎందుకంటే దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గానే ఇంటర్నల్గా చాలా మార్పులు వస్తున్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే వచ్చేసి మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను 10 సార్లు కొట్టాను, 40 సార్లు కొట్టాను, నాకేం చేంజ్ కాలేదని మాత్రం అడగొద్దు. ఏదైనా సడన్ గా చెప్పారు ముందరనే నియర్లీ ఒక 10 days చేయాలి, 12 days మీరు చేసుకుంటే కన్సిస్టెంట్గా చేయాలి. ఎందుకంటే చెప్తాను, ఏ జబ్బు కూడా తొందరగా రాదు, తొందరగా పోదు, మెల్లగానే వస్తుంది, చాలా మెల్లగా వస్తుంది. అట్లనే మెల్లగా తగ్గుతుంది తప్ప
వెంటనే ఇలా కొట్టేసి అలా అని మాత్రం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. Okay, ఒక దీంతో పాటు మరి కొన్ని ఆహారం కూడా చెప్తాను, మీకు అర్థమైంది కదా. Yes, sir. ఈ క్రీజులో ఇలా ట్యాప్ చేయొచ్చు. అట్లాగే ఓకే ఎగ్జాక్ట్గా వెనక క్రీజ్ కూడా ఉంది కదా మీకు, Yes, sir. ఈ క్రీజ్ వెనక భాగం yes. ఇలా పైకి ఓపెన్ చేయండి. ఓకే సార్ ఇప్పుడు ఈ క్రీజ్ ఉంది కదా, ఈ క్రీజ్లో ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ ఉంది. ఓకే ఓకే, ఇలా చేయొచ్చు. ఓకే సార్ అట్లాగే ఈ సైడ్ ఉందా, ఎస్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు. Okay, ఇక్కడ కూడా ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉన్నాయి ఓకే ఈ సైడ్కి. ఓకే అట్లాగే ఫ్రంట్ భాగంలో కూడా చేయొచ్చు. ఓకే సార్ సో ఓవరాల్గా ఏంటంటే అన్ని ఆక్యుపెంచర్ పాయింట్ చాలా ఉన్నాయి. ఇక్కడ ST36 ఉంటుంది, ఓకే ఇక్కడ SP9 ఉంటుంది. ఓకే ఇప్పుడు మీ ఇందాక ఇక్కడ చెప్పిన జీబీ ఇక్కడ యూరినరీ బ్లాడర్ 40 ఉంటుంది. ఓకే సార్ సో దీని చుట్టూ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన LIV 8 ఇక్కడ ఉంది. Yes, sir. సో దీని చుట్టూ అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. Yes. ఈ ఒక మోకాలు కాదు, మనకు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కదా, కాళ్ళు రెండు కాళ్ళలో కూడా ఈ పాయింట్స్ ప్రెషర్ చేసుకోవచ్చు. అంటే ప్రెషర్ కానీ ట్యాపింగ్ కానీ చేయొచ్చు. ఓకే సార్ ఇలా ట్యాప్ చేయడం ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్ తర్వాత ఇంకా టైం ఉంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే తర్వాత ఈ సైడ్ కూడా చేయొచ్చు, ఓకే ఈ సైడ్. అట్లాగే ఈ అడుగు భాగంలో కూడా చేయండి కరెక్ట్గా. Okay. మధ్యలో ఏముంటుందంటే యూరినరీ బ్లాడర్ 14 పాయింట్ ఉంటుంది. అది కూడా చాలా మోకాళ్ళ నొప్పులకు ఎంటైర్ టోటల్ బ్యాక్ పెయిన్ కూడా ఆ మాటకు వస్తే అది కమాండర్ పాయింట్. ఓకే సార్ ఇలాగా హెల్ప్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఆ. ఇక్కడ కానీ కాల్లో కానీ పెయిన్ వస్తుంది, దీనికి ఏమైనా ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ జాయింట్ అనుకోండి, ఎనీ జాయింట్ మూమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ ఇందాక చెప్పా కదా, ఈ టెండాన్స్, మజిల్స్, లిగమెంట్స్ సమస్య. అట్లాగే కొంచెం బోన్ కూడా ఉండొచ్చు. మీ ఏజ్ చాలా చిన్నది ఎస్ సార్ కాబట్టి 100 సంవత్సరాలు ఉండే బోను తొందరగా ఏం పోదు. ఓకే సార్ కాబట్టి బోన్ ఇష్యూ కన్నా కూడా ఇప్పుడు మీకు టెండాన్స్, లిగమెంట్స్ ఇష్యూ వస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఆ బోన్ యొక్క క్వాలిటీ కానీ బోన్ యొక్క స్ట్రెంగ్త్ కానీ తగ్గదు. ఓకే సార్ ఇప్పుడు మీకు బోన్ సంబంధించిన సమస్యలు వస్తాయని అనుకోను. జస్ట్ ఏదో మస్కులర్ పెయిన్, టెండాన్స్, లిగమెంట్స్లో వచ్చిన ప్రాబ్లమ్ వస్తుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆక్యుపెంచర్ పాయింట్ ఇప్పుడు ఇందా చేసిన వాటి తగ్గుతుంది. రెండవది ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ చేసినా ఇక్కడ తగ్గుతుంది. ఓకే సార్ ఇక్కడ చేసిన ఇక్కడ ఎందుకంటే ఇది బోన్ సంబంధించిన సమస్యలు పోతాయని చెప్పాను ఇందాక. Yes. రెండవది ముఖ్యంగా దీనికి ఏంటంటే పులుపు, ఓకే చింతపండు పులుసు అంటామే, ఎస్ సార్ అది కొంచెం బాగా తగ్గియాలి. ఓకే పులుపు తగ్గించాలి దీనికి. ఓకే ఫుడ్ విషయానికి వస్తే పులుపు విషయానికి, ఆహారం విషయానికి Yes, వస్తే, డయట్ ఆహారం విషయానికి వస్తే yes. కొంచెం పులుపు తగ్గించాలి. అట్లాగే కారం తగ్గించాలి, ఓకే ఉప్పు తగ్గియాలి. ఓకే ఉప్పు, కారం, పులుపు ఈ 3 తగ్గించడం ద్వారా ఏంటంటే ఈ బోన్ సంబంధించిన సమస్యలు చాలా వరకు మెరుగవుతాయి. ఓకే సార్ ఓకే. తర్వాత మీరు ఇంకొక మాట ఏంటంటే ఎసిడిక్ మన నేచర్ ఉన్న పదార్థాలు అంటమే, ఎసిడిటీని కలగజేసేవి, ఎస్ అది కూడా ఆల్కలైన్ అండ్ ఎసిడిక్ అంటాం కదా. Yes. సో ఆల్కలైన్ పదార్థాల వల్ల ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటి బోన్స్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇప్పుడు యూరిక్ యాసిడ్ అంటాం కదా, ఎస్ అది కూడా ఒక్కోసారి ఇక్కడే బోన్స్ ఇష్యూకి దారితీస్తుంది. ఓకే సార్ ఓకే, ఆ యూరిక్ యాసిడ్ బోన్స్ని కొంచెం డీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, ఓకే లెమన్ కానీ బత్తాయి, నారింజ ఉన్నాయి కదా, సిట్రస్ కొంచెం పుల్లగా తీయగా ఉండే పుల్లు, అవి చాలా వరకు మీరన్న యూరిక్ యాసిడ్ దాన్ని కూడా పనికొస్తుంది. ఓకే సార్ సో ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు తగ్గించాలి. ఇంకేం చేయాలంటే చేదు, వగరు. చేదు అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ ఉంటుంది, కాకరకాయ బెస్ట్ చేదు ఉంటుంది. Okay, sir. మెంతులు కూడా చేదు ఉంటాయి. ఎస్ అట్లాగే ఉసిరికాయ వగరు ఉంటుంది, వగరు ఉంటుంది, వగరు చేదు ఉంటుంది. అది చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అవుతాయి. ఏది మన మొక్కలు తినొచ్చు, అవి తినొచ్చు. అట్లాగే బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే సార్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ అంటే ఇప్పుడు బెర్రీస్ ఉన్నాయి, బ్లూ బెర్రీస్ అంటాము, బ్లాక్ బెర్రీస్ అంటాము. అలాగే బ్లాక్ మన ఏమంటారు ద్రాక్ష పండ్లు, బ్లాక్ గ్రేప్స్ కూడా చాలా ఉంటాయి, చాలా ఉపయోగపడి. ఇప్పుడు మనకు మార్కెట్లోకి వచ్చాయి ఈ సీజన్లో నేరేడు పండ్లు అంటాం. ఓకే సార్ నేరేడు పండ్లు అవన్నీ కూడా ఏంటంటే చాలా ఈ బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి. ఆక్యుపెంచర్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇది వాటర్ ఎలిమెంట్ సంబంధించిన సమస్య కాబట్టి, నీటి మూలకానికి సంబంధించిన సమస్య కాబట్టి, నీటి మూలకానికి సంబంధించిన రంగు ఏంటంటే నీలం ఆర్ బ్లాక్ ఆర్ బ్లూ. ఓకే సార్ నీటి మూలకానికి ఆ కలర్ ఫ్రూట్స్, ఆ కలర్ వెజిటబుల్స్, ఆ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ అవుతుంది. ఓకే సార్ సో దీనికి సంబంధించిన రుచి ఏంటంటే ఉప్పు. ఓకే వాటర్ సంబంధించిన రుచి ఉప్పు అంటాం. రుచి ఒకటి ఉంది, టేస్ట్ ఒకటి ఉంది. ఓకే సో ఉప్పు ఏంటంటే తగ్గించమని చెప్పి అందుకే, ఎందుకంటే చాలామంది ఉప్పు ఎక్కువ తింటారు. ఉప్పు ఎక్కువ తిన్నా కూడా ఈ బోన్స్ సంబంధించిన సమస్యలు రావడానికి వీలుంటుంది. నిజంగా సార్ ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం అసలు ఫుడ్ డైట్ ఎలా తీసుకోవాలి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అసలు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఎక్కడ ట్యాప్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం అంటే బోన్ సంబంధించిన సమస్యల నుంచి చాలా చక్కగా వివరించారు సార్. మన ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారు. ఇన్ కేస్ మీరు సార్తో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే షూర్గా కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, సార్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు కంపల్సరీ బెస్ట్ ట్రీట్మెంటే ఇస్తారు సార్. ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.